వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దాదాపు 14 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. అప్పటి నుంచి కూడా హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మొదటి సినిమా అల్లుడి సీన్తో వివి వినాయక్ డైరెక్షన్లో ఒక మంచి హిట్ పడింది. తర్వాత జయజానకి నాయిక. సో ఇట్లా మంచి మార్కెట్ని క్రియేట్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ లాస్ట్ సినిమా భైరవం. సో భైరవంతో మంచి హిట్ పడుతుంది అనుకున్నప్పటికీ కొంతవరకు నిరాశపరిచింది. సో అయితే ఇప్పుడు రీసెంట్గా కిష్కింధపురి ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. ప్రమోషన్స్లో భాగంగా చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మూవీ మీకు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, 2 hours 5 minutes ఉంటుంది. అంటే ఎక్కువ లెంత్ లాగు లేకుండా సినిమా చాలా బాగా వచ్చింది. మీరు థియేటర్లో కూర్చున్న తర్వాత ఫోన్ పట్టుకుని ఫోన్ చూస్తే నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా అనే స్టేట్మెంట్ కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇచ్చారు. సో ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత కొంత ఇంట్రెస్ట్ అందరికీ కూడా క్రియేట్ అయింది. అండ్ ఇంకా చూసినప్పుడు ట్రైలర్ చూస్తే కొంత భాగం మాత్రం ఏంటి రాజుగారు గదిలాగా అనిపిస్తుంది. ఈ హర్రర్ కామెడీ హర్రర్ జోనర్ అనేది రీసెంట్గా చాలా చూస్తూనే వస్తున్నాం కదా. సో కొత్తగా ఏముంటుంది అనుకున్నప్పటికీ కూడా కానీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ మూవీ మీద. చాలా బాగా వచ్చింది. ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాం, ట్రైలర్లో కొంతవరకే చూపించాం. ఒక సినిమా స్టార్టింగ్ 15 minutes ఈ ట్రైలర్ని చూపించాం. చాలా లేయర్స్ ఉన్నాయి మూవీలో అని చెప్పేసి డైరెక్టర్ కౌశిక్ కూడా చెప్పడం జరిగింది. కౌశిక్ డైరెక్షన్లో బిఫోర్ చావు కబురు చల్లగా సినిమా చూసాం. అది ఒక డిఫరెంట్ జోనర్. సో చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ హర్రర్ జోనర్తో మన ముందుకు వస్తున్నారు. సో కౌశిక్ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు మూవీ చాలా బాగా వచ్చిందని. అయితే ఇందులో భాగంగానే ప్రమోషన్స్లో భాగంగా మేమర్స్కి మీడియాకి ముందుగానే ప్రీమియర్ షో వేశారు. దానికి సంబంధించి మూవీ చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు. సినిమా చాలా బాగుంది. హర్రర్లోనే కొత్త స్క్రీన్ ప్లే యాడ్ చేశారు. సో ఇప్పటివరకు మనం చూడని కొంత స్క్రీన్ ప్లేని కొత్త స్టోరీని యాడ్ చేసి సినిమాని ఎడ్జ్ వరకు సీట్ ఎడ్జ్ వరకు ఉండేలాగానే ప్రేక్షకుడికి ఆ ఎంటర్టైన్మెంట్ అనేది క్రియేట్ చేయగలిగారు అని చెప్పేసి ఇప్పటికే దానికి సంబంధించిన రివ్యూస్ పాజిటివ్గానే పెడుతూ ఉన్నారు. సో అయితే సినిమా విషయానికి వస్తే మొదట స్టార్టింగ్ మాత్రం ఒక 10 minutes స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకున్నప్పటికీ కూడా స్టోరీలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత మొత్తం ఆ హర్రర్ ఎలిమెంట్స్, బీజిఎమ్, ఎస్పెషల్లీ అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎక్కువగా హర్రర్ అనేది ఫ్యాన్స్కి ఎక్కువగా క్రియేట్ అవ్వడానికి వాళ్ళు ఎక్కువగా ట్రై చేసినట్టు మనకి చెప్తా ఉన్నారు. అయితే ముందుగా అనుపమ పరమేశ్వరన్ తను మొట్టమొదటిగా దెయ్యం క్యారెక్టర్లో మనకి ఈ మూవీలోనే కనిపించారు. తను దెయ్యంగా చేసిన పర్ఫార్మెన్స్ కానీ హాస్పిటల్ సీన్, ఎస్పెషల్లీ హాస్పిటల్లో తను దెయ్యంగా మారే ఒక సీన్, ఆ సీన్కి సంబంధించి అనుపమ పరమేశ్వరన్ పీక్స్లో పర్ఫార్మెన్స్ చేశారని చెప్పేసి చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఈ మూవీతో యాక్టింగ్ పరంగా చూసుకుంటే చాలా మెరుగయ్యారు. యాక్టింగ్లో తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందని చెప్పేసి. అండ్ ఇంకా జంప్ స్క్వేర్ సీన్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ సో ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. అండ్ ఇంకా ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి కొంత రొటీన్గా అనిపించింది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం ఆ మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ కొంచెం డైల్యూట్ అవుతుందేమో అనిపించినప్పటికీ కూడా మళ్ళీ తర్వాత ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ పూర్తిగా సెటప్ చేశారు. క్లైమాక్స్ కొంత రొటీన్గా అనిపించినప్పటికీ కూడా తర్వాత పార్ట్ 2కి సంబంధించిన ఇచ్చే లీడు అది కొంత ట్విస్ట్గా అనిపించింది. సో మొత్తం కూడా కొన్ని ట్విస్టులతో కొత్త స్క్రీన్ ప్లేతో ఎక్కువ ల్యాగ్ లేకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురితో మంచి హిట్ కొట్టాడు అనేది ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్. మరి రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు నిలబడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.